తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ఈ బోర్డుకు ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త ఎస్ఎంఎన్ గ్రూప్ వ్యవస్థాపక సీఎండీ అయిన డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డిని చైర్మన్ గా నియమించింది. ఇక ఈ బోర్డులో సభ్యులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో పాటు చిల్లప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఆలయ ఫౌండర్ ట్రస్టీలు సభ్యులుగా నియమితులయ్యారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ ఈవో, స్థానాచార్యులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎక్స్ అఫిషియో ఫౌండర్ ట్రస్టీ మినహా మిగిలిన సభ్యుల పదవీకాలం 2 ఏళ్లు ఉంటుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా చైర్మన్ గా నియమితులైన మన్నె సత్యనారాయణ రెడ్డి ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల నుంచి 2 PhDల్ని సాధించారు. ఆ తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను విస్తరించారు. గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేసిన మన్నె శ్రీనివాసరెడ్డికి సత్యనారాయణ రెడ్డి సోదరుడు. మరోవైపు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ పరిధిలోని వివిధ మఠాలు, కుల సంఘాలకు భూముల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న కఠిన నిబంధనలను అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ప్రాథమికంగా భూముల యాజమాన్య హక్కులు దేవస్థానం పరిధిలోనే ఉండాలని ఆదేశించారు. గుట్టపైన అతిథి గృహాల నిర్మాణానికి ముందుకు వచ్చే దాతల జాబితాను రూపొందించి దశలవారీగా అనుమతులు ఇవ్వాలన్నారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ కు మార్కెట్ ధర ప్రకారం భూమిని కేటాయించాలని సూచించారు. ఆలయ భూసేకరణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన సాంకేతిక నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి వారంలోగా తుది నివేదికను సమర్పించాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో యాదగిరిగుట్టను ప్రముఖ టూరిజం సర్క్యూట్గా మార్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.